అడ్జెక్టివ్ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది అని మనము నేర్చుకున్నాము. కానీ వర్బ్ని డిస్క్రైబ్ చేసేది ఎవరు అంటే ఆన్సర్ అడ్వర్బ్. ఎస్, మనము ఈ వీడియోలో అసలు అడ్వర్బ్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాము, ఎలా గుర్తించాలి అని సింపుల్గా తెలుగులో క్లియర్గా నేర్చుకుందాము. ఎస్, ఈ యొక్క వీడియోలో మనం కవర్ చేస్తున్నటువంటి టాపిక్స్ ఏంటి అంటే అసలు అడ్వర్బ్ అంటే ఏంటి, అసలు అడ్వర్బ్ వర్బ్ని ఎలా మోడిఫై చేస్తుంది, అడ్వర్బ్ వర్బ్స్నే కాదు కానీ అడ్జెక్టివ్స్ని కూడా మోడిఫై చేస్తుంది, అది ఎలాగా, అడ్వర్బ్స్ని తను తానే మోడిఫై చేసుకుంటుంది, అది ఎలాగా, అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్స్తో మనం ఎలాగ అడ్వర్బ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేటువంటి టాపిక్స్ని ఈ వీడియోలో మనం కవర్ చేసుకుందాము. సో వాట్ ఈజ్ అన్ అడ్వర్బ్? క్లీన్గా క్లియర్గా సింపుల్గా చెప్పాలి అంటే హీ స్పీక్స్. ఓకేనా, ఇక్కడ హీ అనేది మీ అందరికీ తెలుసు ప్రొనౌన్, మరి స్పీక్ అనేది వర్బ్ కదా. హీ స్పీక్స్ క్లియర్లీ. సో నేను ఏం చేస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాడు, క్లియర్గా మాట్లాడుతున్నాడు. సో వర్బ్ పక్కన వర్బ్ని ఇంకొంచెము నీట్ ఎక్స్ప్లెనేషన్, వర్బ్కి ఇంకొంచెం అడిషన్గా క్లీన్గా దాన్ని మోడిఫై చేసే ఈ యొక్క పదాన్ని, ఈ వర్డ్ని మనము అడ్వర్బ్ అని అంటాం. ఓకేనా, ఒక మాటలో చెప్పాలి అంటే అడ్వర్బ్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే అడ్వర్బ్స్ ఆల్వేస్ విల్ బి ఆఫ్టర్ ద వర్బ్. ఓకేనా, ఒక వర్బ్ పక్కన కానీ ముందు కానీ ఈ అడ్వర్బ్ ఉండి ఆ వర్బ్ని కొంచెం మోడిఫై చేస్తుంది అనమాట. ఓకే, సో అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. హీ కేమ్ లేట్. ఇక్కడ కేమ్ అనేది ఒక వర్బ్. సో ఎలా వచ్చాడు, లేట్గా వచ్చాడు. సో కేమ్ లేట్ వర్బ్ని ఇంకొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎలాగా లేట్గా వచ్చాడు అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మోడిఫై చేస్తుంది ఈ యొక్క లేట్ అనే వర్డ్. సో దీన్ని మనము అడ్వర్బ్ అని అంటాం. ఓకే రైట్, కొన్ని టైప్స్ ఆఫ్ వర్బ్స్ అడ్వర్బ్స్ని మనం చూద్దాము. ఎస్, సో జస్ట్ నౌ మనం డెఫినేషన్ చూసుకున్నట్టుగా అండ్ అడ్వర్బ్ మోడిఫైస్ క్వాలిఫైస్ అ వర్బ్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అడ్వర్బ్ పేరులోనే ఉంది కదా వర్బ్ అని. ఓకే, వర్బ్ని అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వర్బ్కి అడిషనల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాన్ని మనము అడ్వర్బ్ అని అంటాము. ఓకేనా, కానీ అడ్వర్బ్ కేవలం వర్బ్కి మాత్రమే పరిమితం కాదు, కానీ అడ్జెక్టివ్ కూడా మోడిఫై చేస్తుంది. ఒక్కోసారి అడ్వర్బ్కి తాను కూడా అది మోడిఫై చేసుకుంటుంది. అది ఎప్పుడు ఎలా ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. సమీర ఆఫెన్ ట్రావెల్స్ అబ్రాడ్. సో ఇక్కడ ట్రావెల్ అనేది ఒక వర్బ్. సో వర్బ్ని ఏది మోడిఫై చేస్తుంది, ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే ఆఫెన్. ఆఫెన్ అనేటువంటి యొక్క వర్డ్ ఈ ట్రావెల్స్ని కొంచెం మోడిఫై చేసి సెంటెన్స్ని కొంచెం బాగా చూపించేలా చేస్తూ ఉంది కదా. సో ఈ ఆఫెన్ అనేది అడ్వర్బ్ కిందకి వచ్చేస్తుంది అనమాట. డన్, నెక్స్ట్ చూద్దాము. ద వెకేషన్ ట్రిప్ వాస్ వెరీ మెమొరబుల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇక్కడ మీకు వర్బ్ కనిపిస్తూ ఉందా అసలు? చూడండి, ద వెకేషన్ అనేది ఒక నౌన్, ట్రిప్ కూడా నౌన్, వాజ్ వచ్చి హెల్పింగ్ వర్బ్. ఇక్కడ వాజ్ అనేది ఏమి వస్తుంది, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లాగా కిందకి వస్తూ ఉంది. ఓకేనా, వెరీ మెమొరబుల్. డన్. సో ఇక్కడ అడ్వర్బ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే అడ్జెక్టివ్ కనిపిస్తుంది తప్ప ఎక్కువగా అడ్వర్బ్ మనకి కనిపించదు కదా. ఏంటి అడ్జెక్టివ్ ఇక్కడ, మెమొరబుల్. సో ఇది మన ఒపీనియన్ చెప్తుంది కదా మెమొరబుల్ అని. సో దీన్ని మనము అడ్జెక్టివ్ అని అంటాం. ఇక్కడ మెయిన్ వర్బే లేదు, హెల్పింగ్ వర్బ్ ఉంది కానీ మెయిన్ వర్బ్ లేదు కదా. సో ఈ యొక్క అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది ఏంటి, వెరీ వెరీ మెమొరబుల్. సో ఉత్త మెమొరబుల్ కాదు, వెరీ మెమొరబుల్ అని కొంచెం అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది. సో ఈ వెరీ అనేది అడ్వర్బ్ కిందకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అడ్వర్బ్ అనేది కేవలం వర్బ్ని మాత్రమే కాదు కానీ అడ్జెక్టివ్ని కూడా మోడిఫై చేస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అడ్వర్బ్ నాట్ ఓన్లీ మోడిఫైస్ ఎ వర్బ్ బట్ అడ్వర్బ్ ఆల్సో మోడిఫైస్ అడ్జెక్టివ్. అట్ ద సేమ్ టైం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. The trip yesterday ended up quite badly. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ badly అనేది అడ్వర్బ్. మీకు ఒక ట్రిక్ చెప్తాను, చాలా ఈజీ ట్రిక్. ఆల్
ఎల్వై ఎల్వై అనే లాస్ట్లో వస్తాయి వర్డ్స్కి. ఆ అన్ని ఎల్వై వర్డ్స్ కూడా అడ్వర్బ్సే. ఓకేనా? ఇది మీకు నేను ఇచ్చే సింపుల్ ట్రిక్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆల్ ఎల్వై వర్డ్స్ ఆర్ అడ్వర్బ్స్. చూడండి ఇక్కడ బ్యాడ్లీ ఎల్వై వర్డ్ కదా, సో ఎల్వై వర్డ్ ఏంటి? అడ్వర్బ్. కానీ బ్యాడ్లీ అనే అడ్వర్బ్ ఇంకొంచెము ఎక్స్ప్లెనేషన్, ఇంకొంచెము ఎఫెక్టివ్గా క్వైట్ బ్యాడ్లీ అని చెప్పాము ఇక్కడ. ద ట్రిప్ ఎస్టర్డే ఎండెడ్ అప్ బ్యాడ్లీ అనకుండా ద ట్రిప్ ఎస్టర్డే ఎండెడ్ అప్ క్వైట్ బ్యాడ్లీ అంటే సెంటెన్స్కి ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్, ఇంకొంచెము పవర్ యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఈ క్వైట్ అనేది ఏం చేస్తుంది? అడ్వర్బ్ని మాడిఫై చేస్తుంది, అడ్వర్బ్కి ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. సో ఈ క్వైట్ అనే పదం కూడా అడ్వర్బే. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? అడ్వర్బ్ వర్బ్నే కాదు మాడిఫై చేసేది, అడ్జెక్టివ్ని కూడా కాదు మాడిఫై చేసేది, ఈ రెండింటితో పాటు తను తానే మాడిఫై చేసుకోగల శక్తి దానికి ఉందన్నమాట. ఓకేనా? అడ్వర్బ్ మాడిఫైస్ వర్బ్, అడ్వర్బ్ మాడిఫైస్ అడ్జెక్టివ్, అడ్వర్బ్ ఆల్సో మాడిఫైస్ అడ్వర్బ్. ఓకే, ఇది కొంచెం డీటెయిల్గా మనం చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఇందాక మనం చూసినట్లు అడ్వర్బ్స్ మాడిఫైయింగ్ వర్బ్స్. ఓకేనా? సో కొన్ని మనం ఎగ్జాంపుల్స్ చూసి నేర్చుకుందాము. సో అడ్వర్బ్స్ ఆన్సర్ క్వశ్చన్స్ రిగార్డింగ్ వేర్, when, how and what extent an action occurred when they modify verbs. సో మీరు ఇలా క్వశ్చన్ వేసుకోవచ్చు. ఎక్కడ, వేర్ అంటే ఏంటి, అసలు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, హౌ ఎలా వెళ్ళారు, ఎవరు వెళ్ళారు. సో ఇలాగా మనల్ని మనం క్వశ్చన్స్ వేసుకున్నప్పుడు ఆ సెంటెన్స్లో మనకి అడ్వర్బ్స్ బయటపడతాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, సమీరా బుక్డ్ ఏ టికెట్ హియర్. ఓకేనా? సమీరా బుక్డ్ ఇస్ ఏ, బుక్ అనేది ఒక వర్బ్, సమీరా నౌనే, టికెట్ కూడా నౌనే. అర్థమైందా? వేర్, వేర్ షీ బుక్డ్. సో ఇక్కడ మనం వేర్ అనే క్వశ్చన్ వేసుకుంటున్నాం. వేర్ షీ బుక్డ్, వేర్ సమీరా బుక్డ్, హియర్ ఇక్కడ బుక్ చేసుకుంది. సో ఈ హియర్ అనేది మనకు అడ్వర్బ్ కిందకి వచ్చేస్తుంది అన్నమాట. డన్. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. షీ బేర్లీ మేనేజ్డ్ టు బడ్జెట్ హర్ పాకెట్ మనీ. సో ఆమె బడ్జెట్ మేనేజ్ చేయడానికి చాలా ఎప్పుడో ఒకసారి అలా మేనేజ్ చేస్తూ ఉంటుందంట. ఓకేనా? సో ఎప్పుడు మేనేజ్ చేస్తుంది అనే క్వశ్చన్ ఇక్కడ. ఎలా మేనేజ్ చేస్తుంది అనే క్వశ్చన్. బేర్లీ మేనేజ్డ్, చాలా రెగ్యులర్గా మేనేజ్ చేస్తుందంట. సో ఎలా మేనేజ్ చేస్తుంది, ఎప్పుడు మేనేజ్ చేస్తుంది అని మీరు క్వశ్చన్ వేసుకుంటే మనకి ఈ పదం బయటకు వచ్చేస్తుంది, ఈ వర్డ్ బయటకు వచ్చేస్తుంది. ఆ బేర్లీ అనేది మనకు అడ్వర్బ్ కిందకి వచ్చేస్తుంది అనమాట. సో ఎవ్రీ టైం క్వశ్చన్ చేయండి. వేర్, వెన్, హౌ అనే ఒక సెంటెన్స్ని, ఆ వర్బ్ని మీరు క్వశ్చన్ చేసినప్పుడు వేర్ షీ మేనేజ్డ్, వెన్ షీ మేనేజ్డ్ అని మీరు క్వశ్చన్ చేసినప్పుడు మీకు అడ్వర్బ్ బయటకు వచ్చేస్తుంది. సో ఇంకొకటి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వేర్, వెన్, హౌ అని మీరు క్వశ్చన్ చేయాల్సింది దేన్ని అంటే వేర్, వెన్, హౌ, వాట్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చేయాల్సింది దేనికి అంటే వర్బ్కి మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు వర్బ్ని ఫైండ్ అవుట్ చేయండి, ఆ వర్బ్కి క్వశ్చన్ వేయండి. వేర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే బుక్డ్ అని ఉంది. వేర్ సమీరా బుక్డ్, వెన్ సమీరా బుక్డ్ అనేసి మీరు క్వశ్చన్ వేసుకున్నప్పుడు హియర్ అనేది బయటపడింది. ఓకేనా? సో వెన్ యూ క్వశ్చన్ ద అడ్వర్బ్స్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద సెంటెన్సెస్. డన్. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ చూద్దాము. అడ్వర్బ్స్ మాడిఫైయింగ్ అడ్జెక్టివ్స్. సో అడ్వర్బ్స్ వర్బ్స్నే కాదు అడ్జెక్టివ్స్ని కూడా మాడిఫై చేస్తాయని చూసాం కదా. చూద్దాం ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము. సో దీనికి డెఫినేషన్ ఏంటి అంటే an adverb can answer questions about how much adjective describes the noun. సో అడ్జెక్టివ్ అంటేనే మనం ఏం చదువుకున్నాము మనం ప్రీవియస్ వీడియోలో, అడ్జెక్టివ్ అంటేనే అది నౌన్ని డిస్క్రైబ్ చేస్తుందని చదువుకున్నాము. ఇప్పుడు అడ్వర్బ్ వచ్చి ఏం చేస్తుంది, అసలు ఎంతవరకు అది డిస్క్రైబ్ చేస్తోంది, ఎంతవరకు అది డిస్క్రైబ్ చేస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. ఎంతవరకు డిస్క్రైబ్ చేస్తుందో మనకు చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఎస్, సో సమీరా is quite happy with her vacation. ఓకే,
ఇప్పుడు మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అడ్జెక్టివ్ ఏంటి ఇక్కడ చెప్పండి. సో హ్యాపీ అనేది ఒక అడ్జెక్టివ్ కదా, ఒపీనియన్. ఈ అడ్జెక్టివ్ని ఎంతవరకు ఆమె హ్యాపీగా ఉంది? క్వయట్ హ్యాపీ. ఈ క్వయట్ అనేది అడ్వర్బ్. ఓకేనా? ద ఫ్లైట్స్ గోయింగ్ టు జపాన్ ఆర్ ఫుల్లీ బుక్డ్. ఓకేనా? ద ఫ్లైట్స్ గోయింగ్ టు జపాన్ ఆర్ ఫుల్లీ బుక్డ్. సో మీరు ఎలాగా ఇప్పుడు క్వశ్చన్ చేసుకోవాలి? టు వాట్ ఎక్స్టెంట్స్ ఆర్ ఫ్లైట్స్ టు జపాన్ బుక్డ్? ఎంత వరకు అవి బుక్ అయినాయి అని అనుకుంటే ఫుల్లీ అనేది ఇక్కడ మనకు అడ్వర్బ్ లాగా వచ్చేస్తుంది. సో మీరు క్వశ్చన్ చేసుకోవాలి, ఎంతవరకు జరిగింది, ఎంతవరకు ఆమె బ్యూటిఫుల్గా ఉంది, ఇంకెంత బాగుంది. ఇట్లా క్వశ్చన్ కొంచెం మనము ఎక్స్టెండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అడ్వర్బ్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, డన్. నెక్స్ట్, adverbs modifying adverbs. Yes, so when an adverb modifies another adverb, an adverb can answer questions regarding the extent to which that adverb modifies the other. ఇది కూడా అంతే. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఫ్రీక్వెంట్లీ అనేది ఒక అడ్వర్బ్. నేను చెప్పాను కదా ఎల్వై వర్డ్స్ అన్ని అడ్వర్బ్స్ అని. ఆల్రెడీ ఒక అడ్వర్బ్ ఉంది. ఇప్పుడు ఈ ఫ్రీక్వెంట్లీ ఇంకెంత ఫ్రీక్వెంట్లీ ఉంది అని మీరు క్వశ్చన్ చేసుకుంటే క్వయట్ అనేది ఎక్స్ట్రాగా ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ క్వయట్ ఒకటి అడ్వర్బ్ అయిపోతుంది అనమాట. ద ఫ్లైట్స్ గోయింగ్ టు జపాన్ ఆర్ ఆల్మోస్ట్ ఫుల్లీ. ఆల్రెడీ ఇక్కడ ఫుల్లీ అనే ఒక అడ్వర్బ్ ఉంది. ఓకేనా? సో ఇంకా ఎంత ఫుల్గా బుక్ అయినాయి అని అనుకుంటే, ఇంకా ఎంత ఎక్స్టెంట్గా ఫ్లైట్స్ బుక్ అయ్యాయి అనుకుంటే ఆల్మోస్ట్. ఓకేనా? సో ఆల్మోస్ట్ అనేది కూడా మనకి అడ్వర్బ్ కిందకి వచ్చేస్తుంది అనమాట. డన్. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మనం ఇప్పుడు అడ్వర్బ్ మోడిఫైస్ వర్బ్స్ అని చూసుకున్నాము, మోడిఫైస్ అడ్జెక్టివ్స్ అని చూసుకున్నాము. అట్ ద సేమ్ టైమ్స్ ఇట్ ఆల్సో మోడిఫైస్ అడ్వర్బ్స్ అని కూడా చూసుకున్నాము. సో ఈ మూడు మనం చూసుకున్నాము. కానీ ఈ మూడిటికి కామన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 3 క్వశ్చన్స్ వేసుకోండి. వెన్, వేర్, హౌ. ఈ 3 క్వశ్చన్స్ మీరు వేసుకున్నట్లయితే మీకు ఈజీగా అడ్వర్బ్ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఎస్. సో ఈ వీడియో మీకు నిజంగా నచ్చి మంచిగా ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకుంటున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనము ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంకా 3-4 వీడియోస్ చేసి ఉన్నాము. సో అవి కూడా చూడండి. ఇంకా రాబోయే వీడియోస్కి కూడా ముందుగానే మీరు వెయిట్ చేసి లైక్ కొట్టి చాలా మందికి షేర్ చేసి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.